అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్టార్టింగ్ ఎస్ఎస్సి ఫార్మేషన్ అయిపోయిన తర్వాత సార్ ఏం చేస్తున్నారంటే మాకు ఒక చిన్న ట్రైనింగ్ కోసం కూడా కొంత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు లేదంటే ఆ ఎలక్షన్ కోడ్ ఉంది, మాకేమి దాంట్లో సంబంధం ఉండదు. వాళ్ళకి ఎలక్షన్ సంబంధమే కాదు. వాళ్ళ ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు పెట్టుకున్న క్యాప్స్ కానీ లేకపోతే వాళ్ళు పెట్టుకున్న కండువాలు కానీ అదంతా అకౌంటబిలిటీ కదా. ఒక్కొక్క పర్సన్ క్యాప్ పెట్టుకున్నా సరే, కండువా వేసుకున్నా సరే, అదంతా కూడా క్యాండిడేట్ ఎక్స్పెక్టేషన్ బుక్ అవుతుంది. ఈ రోజు కవర్ చేసిండ్రు, ఇంతే జనాలు వచ్చిండ్రు అని చెప్పేసి అక్కడ వరకు వదిలేసింది అనుకోండి, ఈ 2 రోజుల పర్సన్స్ మిస్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అంటే ఆఫ్టర్ పర్పస్ కానీ లేకపోతే మ్యారేజెస్ కోసం ఇక్కడ ఏ చిన్న కంప్లైంట్ రేజ్ చేసినా సరే, అయితే సివిజిల్ కానీ ఆ మాన్యువల్ గా కానీ లేకపోతే ఎంసీఎం ఇక్కడ లోకల్ గా డిస్ట్రిక్ట్ లో ఎంసీసీ టీం కూడా ఒకటి మెయింటైన్ చేస్తారు. ఇక్కడ బాగా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఒక ఎలక్షన్ ఫ్రీగా ఫెయిర్గా జరగాలి, మంచిగా జరగాలి, ఎక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జరగకుండా ఎలక్షన్ జరగాలంటే మన ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్పిన ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టీమ్స్ అన్ని మంచిగా పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఆల్మోస్ట్ మనము చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఒక స్మూత్ ఎన్విరాన్మెంట్ మనము కలిగించిన వాళ్ళం అంటాం. కాబట్టి అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఏదో ఉంటే ఎస్ఎస్టీ అలా ఉంటున్నాం కాకుండా మన రోల్ ఇది ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్మూత్ గా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ గా జరగాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉండకూడదు, ఎక్కడ ప్రలోభాలకు లోన్ కాకూడదు. అట్లా ప్రలోభాలకి లోన్ చేసే ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, శారీస్ కావచ్చు, మనీ కావచ్చు, లిక్కర్ కావచ్చు, బిర్యానీ కావచ్చు, ఏదైనా సరే అది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోకుండా ప్రతిదీ 100% మనము పట్టుకోలేకపోవచ్చు. కానీ మనము ప్రాపర్ గా వర్క్ చేస్తే కొన్ని వరకు పట్టుకోగలుగుతాము, కొంతవరకు మనము రిస్ట్రిక్ట్ చేయగలుగుతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.